సత్య ప్రవచనాన్ని గుర్తించండి అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమంటే ఫస్ట్ వచ్చేసి అన్ని దీర్ఘ చతురస్రాలు అవుతాయట. సెకండ్ వన్ అన్ని గాలిపటాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి. థర్డ్ వన్ వచ్చేసి అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి. ఫోర్త్ వన్ వచ్చేసి అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు అవుతాయి అని చెప్పని ఇచ్చాడు. మరి ఏది దీంట్లో రైట్ ఆన్సర్ అంటే మనకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఒక్కొక్కటి. అన్ని దీర్ఘ చతురస్రాలు అవుతాయని ఇవి కావు. ఎందుకంటే మనకు దీర్ఘ చతురస్రంలో ఏ విధంగా ఉంటాయి మనకంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. చతురస్రంలో ఏ విధంగా ఉంటాయంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, 4 భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి మనము ఇది రాంగ్ అని చెప్పని అర్థం అనమాట. నెక్స్ట్ అన్ని గాలిపటాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి అంటే రాంబస్లో అవుతాయని చెప్పినాడు. కానీ గాలిపటం వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది అనమాట. అంటే కింద 2 భుజాలు పెద్దగా ఉంటాయి. కానీ మనకు రాంబస్ వచ్చేసి 4 భుజాలు సమానంగా ఉంటాయి రాంబస్లో. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకు రాంగే అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి అంట. అంటే సమాంతర చతుర్భుజాన్ని తీసుకున్నామంటే ఏ విధంగా ఉంటాయి మనకంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. అంటే ఎలా ఉంటాయంటే మనకు ప్యారలాల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఏబి ప్యారలాల్ టు సిడి, అట్లనే బీసీ ప్యారలాల్ టు ఏడిగా ఉంటాయి. ఇప్పుడు ఇవేమంటే మనకు ఈ అన్ని సమాంతర చతుర్భుజాలు ఏమవుతాయంట సమలంబ చతుర్భుజాలు అవుతాయంట. సమలంబ చతుర్భుజం అంటే ఏ విధంగా ఉంటుంది మనకు ఇలా తీసుకోవచ్చు మనం. అంటే సమలంబ చతుర్భుజంలో కండిషన్ ఏమంటే మనకు ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఒక జత ఎదుటి భుజాలు అంటే అర్థమే మనకు ఏబి ప్యారలాల్ టు సిడి. అంటే దీంట్లో 2 ఉంటాయి ప్యారలాల్గా, దీంట్లో 1 ఉంటాయి. కాబట్టి 1 అయితే చాలు దీంట్లో మనకు. కాబట్టి ఏం కావచ్చు ఇవన్నీ కూడా మనకు సమలంబ చతుర్భుజాలు కావచ్చు. అంటే సమాంతర చతుర్భుజాలన్నీ కూడా సమలంబ చతుర్భుజాలు అవుతాయి. కాబట్టి ఏమొస్తుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం మనం. అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు అవుతాయి అన్నాడు. ఇదే ట్రెపిజియాలు తీసుకుంటే మనకు చతురస్రం అంటే మనకు 4 సమానంగా ఉంటాయి. మనకు ఒక ప్రాపర్టీ ఒక అయితే చాలు. కానీ ఇక్కడ కాదు కాబట్టి ఏమవుతుంది ఇది కూడా రాంగే అవుతుంది. ఏది మనకంటే అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి అనేది ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.